లైంగిక వాంఛతో చేసేటువంటి ఏ పనైనా సరే పోకెత్తుకు వస్తుంది. బాగా గుర్తు పెట్టుకోండి. నేను ఏమి చెయ్యలేదు అనే అవసరం లేదు. లోపల ఒక వాంఛ ఉంటది, ఒక కామ వాంఛ ఉంటది. ఆ ఉద్దేశం, ఆ చెడు ఉద్దేశంతో చేసేటువంటి పని ఏదైనా సరే మోక్షంలోకి వస్తుంది. డైరెక్ట్ గా ఎవరైనా టచ్ చేయనవసరం లేదు. ఆ వాంఛ ఉండి ఆ వాంఛతో మీరు ఏమైనా చేస్తే, ఏమైనా చేయడం అంటే ఏమైనా చూపిస్తారు కదా, ఇందాక చెప్పినట్టు. కానీ ఇప్పుడు సెక్సువల్ సంబంధించిన ఏమైనా వీడియోస్ చూపించడం కానీ, బొమ్మలు చూపించడం కానీ, ఏదైనా మెసేజ్లు పంపడం కానీ, సో ఇటువంటి ఏమి చేసినా సరే ఇందులో వస్తుంది. నెక్స్ట్ రెండోది ఫిజికల్ గా టచ్ చేసి అయినా సరే ఇందులో. నెక్స్ట్ రేప్ జరిగినా సరే ఇమీడియట్ గా పోక్సో. నెక్స్ట్ పోర్నోగ్రఫీ యూజింగ్ సెక్స్ ఫర్ పోర్నోగ్రఫీ. ఈ పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, కదా, వాటికి పిల్లల్ని ఉపయోగించినా సరే ఇమీడియట్ గా పోక్సో. సెక్షన్ 16 అటువంటిది ఎవరైతే బాధ్యత గల పొజిషన్ లో ఉంటారో, అంటే రక్షణ కల్పించాల్సినటువంటి పొజిషన్ లో ఉంటారో, వాళ్ళు కనుక ఈ నేరానికి పాల్పడితే వాళ్లకు శిక్ష డబల్ ఉంటది.